తరగతులకు పట్టణం నుండి తెలంగాణ జనసమితి పార్టీ నుండి 200 మంది నాయకులు కార్యకర్తలు బయలుదేరారు। ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి అంతం కోసం ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భవించి 20 రోజులు పూర్తి అయిన నేపథ్యంలో కరీంనగర్లో నిర్వహించే శిక్షణ తరగతులకు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడం జరిగిందని ఈ కార్యక్రమంలో టీజేఎస్ వ్యవస్థాపకులు కోదండరాం పాల్గొని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు। జై తెలంగాణ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వం ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వం జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను అవినీతి అంతం కోసం ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ జనసమితి నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించి 20 రోజులు పూర్తయింది। మరి ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ 4 సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని ప్రతి మండలానికి ముఖ్య కార్యకర్తల చేత శిక్షణ శిబిరాలు ఈరోజు కరీంనగర్లో నిర్వహించబోతున్నాం। అటు శిక్షణ శిబిరానికి జగిత్యాల నుండి సుమారుగా 200 మంది బయలుదేరడం జరిగింది। ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు, మిగతా వాళ్ళందరం కూడా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం। మరి ఇటు శిక్షణ పొందినటువంటి కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేస్తూ ఆ యొక్క మండల కేంద్రాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యల మీద మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కొరకు కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। మరి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి నాయకత్వంలో ఏదైతే ఏర్పడ్డ తెలంగాణ జనసమితి ఇది ముఖ్యంగా అమరవీరుల ఆశయాలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకే పోరాటం చేస్తూ యావత్ 4.5 కోట్ల ప్రజానీకం ఏదైతే కోరుకున్నారో ప్రజాస్వామిక తెలంగాణ సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు। మరి 2004లో ఏర్పడినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక, ఆ తర్వాత ఏర్పడినటువంటి జేఏసీ వాటి అనుసంధానంగానే ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీని కూడా ఆవిర్భవించుకొని మరి రాజకీయ పరంగా కూడా ముందుకు వెళ్ళడానికే సిద్ధంగా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉన్నారు। మరి తెలంగాణ జనసమితిని మన జగిత్యాల జిల్లాతో పాటు యావత్ రాష్ట్రంలో ఆదరించి ఆహ్వానించి ఎంతో మద్దతు పలుకుతున్నటువంటి ఈ యొక్క ప్రజానీకానికి కూడా ప్రత్యేకంగా తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా పక్షాన కృతజ్ఞతాపూర్వక వందనాలు మేము తెలియజేసుకుంటున్నాం। మరి ఉద్యమాభివందనాలతో మేము ముందుకు వెళ్తూ ఈ యొక్క ప్రజల ఆశీస్సులతోటి ఈ అమరవీరుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। మరి రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ మరి ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జడ్పీటీసీ ఎలక్షన్లో మరి ఇతర ఎలక్షన్లతో పాటు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాలలో వార్డు మెంబర్ నుండి పార్లమెంటు వరకు తెలంగాణ జనసమితి పోటీ చేస్తుంది। మా అభ్యర్థులను
మరి నీతి నిజాయితీ కలిగినటువంటి అవినీతిని అంతం చేయగలిగేటువంటి వ్యక్తులనే మేము ఎన్నిక చేసి ఈ పోటీలో నిలబెట్టడం జరుగుతుంది. మరి వారి చేత మేము అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ ప్రజల యొక్క గొంతును వినిపించడం కొరకే ఈ యొక్క చర్యను పూనుకోవడం జరిగింది. మరి రానున్న కాలంలో కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రజల యొక్క ఆశయాల మేరకే మేము ముందుకు వెళ్ళి మరి తెలంగాణ జనసమితిని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మరి మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ.